విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి మాజీ కేంద్ర మంత్రి వర్యులు సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్నారు. ఆయన నాకు అలాగే మా నాన్న ఎర్రనాయుడు గారికి ఎంతో దగ్గరగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. గత 12 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తూ మన తెలుగు ప్రజల కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రిగా ఆయనకి పనిచేసే అవకాశం వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్లో కానీ రావాల్సిన ప్రాజెక్ట్స్లో కానీ ఆయన ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి మిగిలినటువంటి కేంద్ర మంత్రులతో అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఎన్నో ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి తీసుకొని రావడం జరిగింది. అయితే ఆయన కృష్ణా జిల్లా వాసి కాబట్టి విజయవాడ మీద కూడా ఆ సందర్భంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎన్నో ప్రాజెక్ట్స్ విజయవాడకు కూడా కేంద్ర ప్రభుత్వానికి నుంచి తీసుకొని రావడానికి చాలా కృషి చేశారు. మరి అటువంటి అనుభవవంతమైనటువంటి వ్యక్తి ఈరోజు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే అవకాశం రావడం అది చాలా ఆనందంగా భావిస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా మీరు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం తీసుకుంటే అసలు ఎటువంటి అభివృద్ధి జరగకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అటువంటి సందర్భంలో మరి సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తిని మీరు అసెంబ్లీకి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వంతో మీ సమస్యల పరిష్కారం కోసం కోఆర్డినేట్ చేసుకోవడం, అలాగే ఆయనకున్నటువంటి పాత పరిచయాల ప్రకారం కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వంతో కూడా ఆయన సంప్రదింపులు చేసి అడిషనల్గా ఫండ్స్ మన విజయవాడ వెస్ట్కి తీసుకొని వచ్చి మీకు డ్రైన్లు కానీ, రోడ్స్ కానీ, హౌసింగ్ కానీ ఇలాంటి ఏవైతే అర్బన్ ఇష్యూస్ మీ అందరికీ కూడా ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ఖచ్చితంగా ఆయన తాలూకు అనుభవం మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే మన విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లా నుంచి సెటిల్ అయినటువంటి వాసులు చాలామంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకు ఏ రకంగా అప్రోచ్ అవుతారో, నాకు మీ కష్టాలు తెలియజేయడానికి ఏ రకంగా ఆలోచిస్తారో అదే క్రమంలో మీరు సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్ళి మీ కష్టాలు చెప్తే ఆయన తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించడానికి మీకు అండగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ నమ్మకం నాకుంది. సో భవిష్యత్తులో మీ అందరి కోసం కృషి చేసే వ్యక్తి సుజనా చౌదరి గారికి మీరందరూ కమలం గుర్తు మీద ఓటు వేసి మరి విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంపూర్ణంగా ఆశీర్వదించి గెలిపించాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.